అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. హైదరాబాద్లో కాయిన్ ఎగ్జిబిషన్ జరగబోతోంది అని చెప్పేసి నిన్న వీడియో చేశాను కదా. ఆ ఎగ్జిబిషన్లో మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా కొంటారో ఆ కాయిన్స్ లిస్ట్ మొత్తం, బ్రిటిష్ ఇండియా కాయిన్స్ దగ్గర నుంచి సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, ఇవన్నీ మొత్తం లిస్ట్ అయితే మీకు ఈరోజు నేను వీడియో చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఒక పెన్ను, నోటు రెడీగా పెట్టుకోండి. వెళ్ళి తెచ్చుకొని కూర్చోండి. తరువాత నేను చెప్పే కాయిన్స్ అన్నిటి గురించి మీరు నోట్ చేసి పెట్టుకోండి. అటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే కాయిన్ ఎగ్జిబిషన్లో ట్రై చేయండి. తర్వాత చూద్దామా మొత్తం లిస్ట్ కూడా మీకు అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ కాయిన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ 1/12 అనా. ఇది వచ్చేసి మనకి విక్టోరియా క్వీన్ కాయిన్ 2.16 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కాపర్ మెటల్తో తయారు చేసింది. 1874 కాయిన్. ఇది 5,000 నుంచి 15,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 30,000 నుంచి 40,000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మింట్ నుంచి డైరెక్ట్గా వచ్చిన కాయిన్ ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఇంత వాల్యూ ఉంటుంది. 30,000 నుంచి 40,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ చూద్దాం. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఇది విక్టోరియా ఎంపరర్స్ కాయిన్ అనమాట. 1877 బాంబే అండ్ కోల్కతా రెండు కాయిన్స్ కూడా ఇవి మనకి 500 నుంచి 3,000 దాకా ఉంటాయి. ఇవి కూడా 2.16 గ్రామ్స్ వెయిట్, కాపర్ మెటల్తో తయారు చేసినవి. వీటి యుఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని వాల్యూ 5,000 నుంచి 6,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్వర్డ్ 7th కాయిన్. ఇది బ్రాంజ్ మెటల్తో తయారు చేసిన కాయిన్. ఇది 1.62 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. తర్వాత 1906లో కాయిన్, ఎడ్వర్డ్ 7th పిక్చర్తో ఉండే 1906 కాయిన్ అనమాట. 1/12 అనాలో. ఇది దీని యూజర్ కాయిన్ వాల్యూ వచ్చేసి 400 నుంచి 1,200 దాకా దాని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 3,000 నుంచి 4,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1/2 పైస్ అనమాట. ఇది 1885 విక్టోరియా ఎంప్రెస్ కాయిన్. ఇవి కాపర్ మెటల్తో ఉంటాయి. 3.23 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇవి 1885 అండ్ 88 ఈ రెండు కాయిన్స్ కూడా 500 నుంచి 1,800 దాకా వీటి వాల్యూ ఉంటుంది. యూజ్డ్ కాయిన్స్ అయితే. అదే యూఎన్సీ కండిషన్ అయితే 4,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. తర్వాత 1938 జార్జ్ 6th కాయిన్ అనమాట. ఈ కాయిన్ బ్రాంజ్ మెటల్తో తయారు చేసింది. 2.43 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి 15,000 నుంచి 25,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 30,000 నుంచి 40,000 దాకా వీటి వాల్యూ ఉంటాయి. అంత రేర్ కాయిన్ అనమాట ఇది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1857 కాయిన్. ఇది 1/4 అణా అనమాట. ఇది కాపర్ కాయిన్. 6.47 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ కాయిన్ 1,000 రూపీస్ నుంచి కండిషన్ కొంచెం తక్కువ కండిషన్ అయితే 1,000 రూపీస్ ఉంటుంది. లేదంటే మంచి కండిషన్ అయితే 3,000 నుంచి 4,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే ఒక దగ్గర ఒక 20,000 దాకా కూడా దీని వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1879 అండ్ 98 ఈ 2 కాయిన్స్ కూడా 1,000 రూపీస్ నుంచి 4,000 దాకా ఉంటాయి. తర్వాత ఇవి విక్టోరియా ఎంప్రెస్ కాయిన్స్ అనమాట. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 15,000 నుంచి 20,000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎగ్జిబిషన్లో కొంటారు. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఎడ్వర్డ్ 7th పిక్చర్తో ఉండే బ్రాంజ్ కాయిన్ అనమాట. 4.85 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 1909 కాయిన్. వీటిలో 1909 కాయిన్ మాత్రం హై వాల్యూ ఉంటుంది. 1,000 రూపీస్ నుంచి 3,500 దాకా దాని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 15,000 నుంచి 20,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఇవి జార్జ్ 6th కాయిన్, జార్జ్ 5th కాయిన్ అనమాట. 1916 కాయిన్. ఈ కాయిన్స్ వచ్చేసి యూజ్డ్ కాయిన్స్ అయితే 500 నుంచి 2,000 దాకా ఉంటుంది. తర్వాత యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి జార్జ్ 6th 1941 బాంబే మింట్ కాయిన్. బాంబే మింట్ కాయిన్ అంటే ఎన్ పైన చిన్న డాట్ ఉంటుంది. అది బాంబే మింట్ కాయిన్ అనమాట. 1941 కాయిన్. ఇది 1,000 రూపీస్ నుంచి 2,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 3,500 నుంచి 4,500 దాకా దీని వాల్యూ ఉంటుంది అనమాట. 3,500 నుంచి 4,500 దాకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ అణా కాయిన్. 1845 హాఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్. 1845 కాపర్ మెటల్ 12.95 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి మనకి 1,000 రూపీస్ నుంచి 3,000 దాకా ఉంటుంది.
తర్వాత యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 10,000 నుంచి 12,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ హాఫ్ అనాలోనే 1862 కాయిన్ ఉంది, విక్టోరియా క్వీన్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ కొంచెం మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రేర్ కాయిన్ అనమాట. ఇది వచ్చేసి సేమ్ వెయిట్ ఉంటుంది. ఇవి 3 మింట్స్లో రిలీజ్ చేస్తారు, బాంబే, కోల్కతా అండ్ మెడ్రాస్. కోల్కతా మింట్లో మాత్రం ఎక్స్ట్రీమ్ రేర్ కాయిన్ అనమాట. దాని వాల్యూ మనం అంతగా చెప్పలేము, బట్ నార్మల్ వాల్యూ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది వచ్చేసి ఎలా కనుక్కోవాలి కోల్కతా మింట్ కాయిన్ అంటే, దాని డయామీటర్ని బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టవచ్చు. 31.40 నుంచి 31.30 వరకు దాని డయామీటర్ ఉంటుందన్నమాట. తర్వాత బాంబే కాయిన్ అయితే మాత్రం 30.40 మిల్లీమీటర్ ఉంటుంది. తర్వాత మెడ్రాస్ మింట్ అయితే 30.70 మిల్లీమీటర్ ఉంటుంది అనమాట. ఇది దాని డయామీటర్, దాన్ని బేస్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. తర్వాత 1962 కోల్కతా మింట్ కాయిన్కి వచ్చే లోపల యూజ్డ్ కాయిన్ అయితే 5,000 నుంచి 18,000 దాకా 5,000 నుంచి 18,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే వెరీ రేర్ అనమాట. దాని ప్రైస్ అయితే ఇప్పటి వరకు ఎవరు ఖచ్చితంగా ఇంత ఉంటుంది ఒక అప్రాక్సిమేట్గా కూడా చెప్పలేదు, అంత ఎక్స్ట్రీమ్ రేర్ కాయిన్. ఇది యూఎన్సీ కండిషన్ ఉంటే మాత్రం చాలా లక్, చాలా హై వాల్యూ కాయిన్. నెక్స్ట్ కాయిన్స్ వచ్చేసే లోపల వీటిల్లో 1875 అండ్ 76 ఇవి 2 కాయిన్స్ కూడా వచ్చేసి ఓన్లీ కోల్కతా మింట్ నుంచి రిలీజ్ చేసినవి. ఇవి 1875 కాయిన్ అయితే 7,000 నుంచి 35,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే ఎక్స్ట్రీమ్ రేర్ అనమాట. ఇది కూడా దీని వాల్యూ కూడా పర్టికులర్గా ఎంత ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేము. ఇది కూడా చాలా చాలా హై వాల్యూ ఉండొచ్చు, ఒక 50,000 కాదు కదా, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు అనమాట. దీన్ని యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రమే 1875. నెక్స్ట్ 1876 ఈ కాయిన్ వచ్చేసి మనకి 10,000 నుంచి 15,000 దాకా యూజ్డ్ కాయిన్ అయితే 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. తర్వాత నార్మల్ కాయిన్స్ అయితే ఒక 2,000 దాకే వాటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇది విక్టోరియా ఎంప్రెస్ కాయిన్ అనమాట. 1877 విక్టోరియా ఎంప్రెస్. బాంబే అండ్ కోల్కతా 2 కాయిన్స్ కూడా వచ్చేసి మనకి 1,000 రూపీస్ నుంచి 4,500 దాకా దాని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 10,000 నుంచి 15,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1/2 అణా. ఈ 1/2 అణా వచ్చేసి జార్జ్ 6th కాయిన్, కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసింది. 2.91 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇవి 1947 బాంబే మింట్. బాంబే మింట్ ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇక్కడ నేను ఏరో మార్క్లో చూపించుండే దగ్గర వచ్చేసి డాష్ ఉండి డాట్ ఉంటుంది అనమాట. డాష్ డాట్ డాష్ ఉంటుంది. ఓకే, వీటి వాల్యూస్ వచ్చేసి 500 నుంచి 1,500 దాకా ఉంటాయి. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 4,000 నుంచి 5,000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. కాయిన్స్ వచ్చేసి ఇది ఎడ్వర్డ్ 7th ఉండే 1 అణా కాయిన్. ఇవి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసినవి. 3.88 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ కాయిన్స్లో 1909 కాయిన్ వచ్చేసి కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. 1,000 రూపీస్ నుంచి 3,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 8,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. నేను మెయిన్గా చెప్పేది అంటే యూఎన్సీ కండిషన్ కాయిన్స్ కానీ మీరు తీసుకెళ్తే ఖచ్చితంగా కొంటారు. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి జార్జ్ 5th 1 అణా. ఇది కూడా కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసింది. 3.88 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 20.50 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. ఇది 1915 కాయిన్ వచ్చేసి దీంట్లో యూజ్డ్ కాయిన్ అయితే 2,000 నుంచి 4,500 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ మాత్రం 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. జార్జ్ 5th 2 అనాస్ కాయిన్ కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసింది. 5.83 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇది 1934 కాయిన్. 400 నుంచి 1,000 రూపీస్ దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 10,000 నుంచి 12,000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. నేను చెప్పే వాల్యూస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జార్జ్ 6th కాయిన్. ఇది ఈ 2 అనాస్ కాయిన్ వచ్చేసి నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో తయారు చేసింది. 5.83 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 1994 కాయిన్. 1994 లాహోర్ అండ్ కోల్కతా 2 మింట్స్ కాయిన్స్ కూడా కొంచెం హై వాల్యూనే ఉంటాయి. ఇవి లాహోర్ మింట్ కాయిన్స్ అయితే మాత్రం 1,000 రూపీస్ నుంచి 3,000 దాకా వాటి వాల్యూ ఉంటుంది. లాహోర్ మింట్ అంటే ఇక్కడ కార్నర్స్లో ఎల్ అని ఉంటుంది కాబట్టి నేను మార్క్ చేస్తున్నాను కదా, అక్కడ ఎల్ అని ఉంటుంది. అలా ఉంటే అది లాహోర్ మింట్ కాయిన్. ఇది 3,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 5,000 నుంచి 7,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎల్ ప్లస్లో ఏమీ లేకుండా ఖాళీగా ఉండే అది కోల్కతా మింట్ కాయిన్ అనమాట. దాని వాల్యూ వచ్చేసి 1,000 రూపీస్ నుంచి 6,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 నుంచి 25,000 దాకా దాని వాల్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 అనాస్ కాయిన్. ఈ 4 అనాస్ కాయిన్స్లో జార్జ్ 5th కాయిన్ వచ్చేసి హై వాల్యూ ఉంటుంది. 1921 కాయిన్ కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన 6.80 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇవి బాంబే అండ్ కోల్కతా 2 కాయిన్స్ కూడా హై వాల్యూ ఉంటాయి. ఇది బాంబే అంటే ఇక్కడ మీకు 4 అణా అనే దాని కింద చిన్న డాట్ కనపడుతుంది కదా, అది ఉంటే అది బాంబే మింట్ కాయిన్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 1,200 నుంచి 3,500 దాకా దాని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ వాల్యూ అయితే మాత్రం 10,000 నుంచి 15,000 దాకా దాని వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కోల్కతా మింట్ కాయిన్. కోల్కతా మింట్ కాయిన్ అంటే ఇక్కడ 4 అణాలు ఉన్నందుకు దాని కింద ఏ మింట్ మార్కు ఉండదు, ఖాళీగా ఉంటుంది. అది వచ్చేసి
2000 నుంచి 5500 దాకా దాని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 25,000 నుంచి 30,000 దాకా దాని వాల్యూ ఉంటుందన్నమాట. నేను చెప్పే వాల్యూస్ అన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట, ఎగ్జాక్ట్గా అంతే వాల్యూ ఉంటాయని కాదు. నెక్స్ట్ వచ్చేసి 8 అనాస్ కాయిన్స్లో 1920 కాయిన్ వచ్చేసి వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. జార్జ్ 5th అనమాట, కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసింది. 7.77 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ 1920 కాయిన్ వచ్చేసి 20,000 నుంచి 40,000 దాకా చాలా హై వాల్యూ కాయిన్ ఇది. 20,000 నుంచి 40,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 70,000 నుంచి 80,000 దాకా దాని వాల్యూ ఉంటుందన్నమాట. అంత హై వాల్యూ కాయిన్ యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 అనాస్లోనే విక్టోరియా క్వీన్ కాయిన్స్ అనమాట. డివైడెడ్ లెజెండ్, కంబైన్డ్ లెజెండ్ రెండు ఉంటాయి. ఇది డివైడెడ్ లెజెండ్ వచ్చేసి 1841 మెడ్రాస్ మింట్. ఈ కాయిన్ 1000 నుంచి 2000 దాకా యూజ్డ్ కాయిన్ అయితే, అదే యూఎన్సీ కండిషన్ అయితే 3000 నుంచి 4000 దాకా దీని వాల్యూ ఉంటుంది. అదే తర్వాత ఈ కంటిన్యూస్ లెజెండ్ అయితే మాత్రం ఇది సేమ్ వెయిటేను 1500 నుంచి 3000 దాకా దాని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 7000 దాకా దాని వాల్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా క్వీన్ కాయిన్స్లోనే విత్ క్రౌన్ ఉండే కాయిన్ అనమాట. 1876 కాయిన్. బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్లో కాయిన్స్ కూడా హై వాల్యూ కాయిన్స్. దీంట్లో బాంబే మింట్ కాయిన్ అయితే అది చిన్న డాట్ ఉంటుందన్నమాట. ఇది 5,000 నుంచి 12,000 దాకా ఉంటుందండి. 5,000 నుంచి 12,000 దాకా యూజ్డ్ కాయిన్. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 30,000 నుంచి 40,000 దాకా ఉంటుంది. అంతకన్నా ఎక్కువే కూడా ఉండొచ్చు. అలా కాకుండా కోల్కతా మింట్ కాయిన్ అయితే మాత్రం 4,000 నుంచి 12,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 25,000 నుంచి 30,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా ఎంప్రెస్ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్లో 1.4 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. సిల్వర్ మెటల్తో తయారు చేసింది. 1879 కాయిన్. ఈ 1879 కాయిన్ వచ్చేసి బాంబే మింట్ అయితే 15,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 30,000 నుంచి 35,000 దాకా ఉంటుంది. కోల్కతా మింట్ కాయిన్ అయితే 2,000 నుంచి 10,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 15,000 నుంచి 20,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. ఈ విక్టోరియా కాయిన్స్ అనే కదా, సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా హై వాల్యూ ఉంటాయి. వాటి గురించి మీకు ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సిల్వర్ కాయిన్స్ సీరియస్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా ఎంప్రెస్ కాయిన్స్లోనే 1880 కాయిన్ అనమాట. ఇది కూడా చాలా హై వాల్యూ ఉంటుంది. యూజ్డ్ కాయిన్ అయితే 4,000 నుంచి 10,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 దాకా దాని వాల్యూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. వాల్యూస్ అన్ని స్టాండర్డ్గా ఉండవు, కండిషన్ బేస్ చేసుకునేసి వాల్యూస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఎడ్వర్డ్ 7th కాయిన్ అనమాట. ఈ ఎడ్వర్డ్ 7th కాయిన్లో 1909 కాయిన్. ఈ కాయిన్ యూజ్డ్ కాయిన్ అయితే మాత్రం 5,000 నుంచి 15,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 నుంచి 25,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. మిగిలిన కాయిన్స్ వచ్చేసి కూడా అన్ని కాయిన్స్ వాల్యూనే ఉంటాయి, బట్ నేను హై వాల్యూ ఉంటాయి మాత్రమే చెప్పాను. వీటిల్లో ఏ కాయిన్ అయినా కూడా యూఎన్సీ నార్మల్ కాయిన్స్ కాకుండా యూఎన్సీ కాయిన్స్ మాత్రం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర కొంటారు. ఇవి మనం తీసుకెళ్ళినప్పుడు కాయిన్ ఎగ్జిబిషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే కూడా మనం అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని అప్రోచ్, ఎవరైతే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంటారో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ వేలంలో వాటిని పెట్టిస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో సిల్వర్ కాయిన్స్ చూద్దాము. వాటిలో ఫస్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్లో హై వాల్యూ ఉండే కాయిన్ వచ్చేసి ఇది 1939 జార్జ్ 6th కాయిన్ అనమాట. ఈ కాయిన్ వాల్యూ వచ్చి మనకి యూజ్డ్ కాయినే వచ్చి 2 lakhs నుంచి 4 lakhs దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఇంకా చాలా చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. అదే అంటే యూఎన్సీ అంటే డైరెక్ట్ మింట్ నుంచి వచ్చినప్పుడు కాయిన్ ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ అయితే మాత్రం చాలా హై వాల్యూ. ఓకే, కాయిన్స్లో బాంబే మింట్ అంటే ఈ కాయిన్ వచ్చేసి బాంబే మింట్ కాయిన్ అనమాట. ఇక్కడ ఫ్లవర్ కింద చిన్న డాట్ కనపడుతుంది కదా, ఆ విధంగా ఉంటే ఇది బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్స్ అన్నిటి నుంచి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1881 విక్టోరియా ఎంప్రెస్ కాయిన్ అనమాట. ఇది 1 రూపీ కాయిన్. ఇది దీని వాల్యూ కూడా వచ్చేసి అంటే ఇవి 2 మింట్స్లో ఉంటాయి. బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ కాయిన్స్ వాల్యూస్ కూడా యూజ్డ్ కాయిన్స్ అయితే 2,000 నుంచి 4,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 8,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. వీటిల్లోనే 1897 కాయిన్ అనమాట.
ఈ కాయిన్స్ కూడా బాంబే అండ్ కోల్కతా 2 మినిట్స్ కాయిన్స్ కూడా ఎక్కువ వాల్యూ ఉంటాయి. 8,000 నుంచి 20,000 దాకా యూజ్డ్ కాయిన్స్ వాల్యూస్ ఉంటాయి. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 40,000 నుంచి 45,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. ఈ 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా 11.64 గ్రామ్స్ వెయిట్ 11.64 నుంచి 11.68 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఈ వెయిట్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫేక్ కాయిన్స్ని గుర్తుపెట్టేదానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విలియం ఫోర్త్ కాయిన్ 1 రూపీ 1840 కాయిన్. ఈ కాయిన్ వచ్చేసి అన్నిటికన్నా చాలా చాలా రేర్ కాయిన్. దీని వాల్యూ వచ్చేసి మనము చెప్పాలంటే ఒక 4 lakhs నుంచి 5 lakhs అనుకోవచ్చు, 10 lakhs అనుకోవచ్చు, ఇంత లోపల ఉంటుందన్నమాట దీని వాల్యూ. నేను కొన్ని మీకు స్క్రీన్ షాట్స్ చివర్లో యాడ్ చేస్తాను. ఇది ముద్ర ఆర్ట్స్ వాళ్ళు కాయిన్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, అక్కడి నుంచి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చివర్లో యాడ్ చేస్తాను. ఆ స్క్రీన్ షాట్స్ చూడండి, మీకు నిజంగా ఇంత వాల్యూ ఉంటాయి అనేసి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ½ రూపీ కాయిన్స్ కూడా సిల్వర్ మెడల్తో తయారు చేసిన కాయిన్స్ 5.83 grams వెయిట్ ఉంటాయి. వీటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి జార్జ్ 5th కాయిన్ చూద్దాము. ఇది వచ్చేసి 1911 వీటిలో 1911 కాయిన్ హై వాల్యూ కాయిన్ అనమాట. ఈ కాయిన్ వచ్చేసి 70,000 నుంచి 2 lakhs వరకు దీని వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 2 lakhs కన్నా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఇంత వాల్యూ అనేది మనము ఎప్పుడు కూడా చెప్పలేము. డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ కండిషన్ వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. వీటిలోనే 1913, 1915 బాంబే అండ్ కోల్కతా 2 కాయిన్స్. 15లో మాత్రం ఓన్లీ బాంబే కాయిన్. ఈ 2 కాయిన్స్ కూడా యూఎన్సీ కండిషన్ అయితే మాత్రమే 15,000 నుంచి 20,000 దాకా ఉంటాయి. మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా కొంచెం నార్మల్ ప్రైజే ఉంటాయి. ఈ అన్ని ఇప్పుడు నేను చెప్పే వీడియోస్లో చెప్పే ఏ కాయిన్ అయినా కూడా ఓన్లీ యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంటారు. మిగిలిన కాయిన్స్ వచ్చేసి మేబీ కొనవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్వర్డ్ కాయిన్లో వచ్చేసి 1905 నుంచి 1910 వరకు రిలీజ్ చేస్తున్నారు ఇవి. వీటిల్లో కొన్ని మాత్రం 1905, 1906లో బాంబే మింట్, ఇవి 1909 ఇవి మాత్రమే యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే మాత్రం 20,000 నుంచి 30,000 దాకా ఉంటాయి. మిగిలిన అన్ని కాయిన్స్ కూడా 10,000 నుంచి 12,000 దాకా వాటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. 1907 అయితే 12,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. ఈ ఎడ్వర్డ్ కాయిన్స్ అన్నీ కూడా 1905 నుంచి 1910 వరకు ఉండే అన్ని కాయిన్స్ కూడా ఈ విధమైన ప్రైజెస్ ఉంటాయి. నార్మల్ కాయిన్స్ అయితే ఒక 1,500 నుంచి 4,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. కాయిన్ వచ్చేసి విలియం 4th కాయిన్లో 1835 కాయిన్ వచ్చేసి రేర్ కేటగిరీలోకి వస్తుంది. ఇది మింట్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 కాయిన్ బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ కాయిన్స్ కూడా ఒకే వాల్యూ ఉంటాయి. ఇవి 1835 కాయిన్స్. యూజ్డ్ కాయిన్స్ అయితే 3,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 40,000 నుంచి 45,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా కాయిన్స్, విక్టోరియా క్వీన్ కాయిన్. ఇవి 1874 కాయిన్స్ వచ్చేసి 1874, 75, 76 అంటే 75లో బాంబే అండ్ కోల్కతా, 76లో బాంబే కాయిన్. ఇవన్నీ కూడా యూజ్డ్ కాయిన్స్ అయితే 3,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 నుంచి 30,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. వీటిల్లో 1876 కాయిన్ వచ్చేసి చాలా చాలా అంటే కోల్కతా మింట్ కాయిన్. ఈ కాయిన్ వచ్చేసి చాలా రేర్ కేటగిరీలోకి వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి ఇంత అనేసి ఇంతవరకు అయితే ఎక్కడ చెప్పలేదు, మేబీ ల్యాక్స్లోనే దాని వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ రూపీ కాయిన్స్ చూద్దాము. వీటిలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్లో ఈ కాయిన్ వచ్చేసి 1835 కాయిన్స్ వెరీ రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఇవి సిల్వర్ మెటల్తో తయారు చేసినవి. 2.91 grams వెయిట్ ఉంటుంది. ఇవి యూజ్డ్ కాయిన్స్ అయితే 2,000 నుంచి 4,500 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 5,000 నుంచి 10,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా ఎంప్రెస్ కాయిన్స్. విక్టోరియా ఎంప్రెస్లో క్వార్టర్ రూపీ కాయిన్స్కి వచ్చే లోపల ఇవి 1878-79 కాయిన్స్ వచ్చేసి 2,000 నుంచి 13,000 దాకా వాటి వాల్యూ ఉంటుంది. కండిషన్ బేస్ చేసుకుని యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. సో వచ్చేసి 1880 అనమాట. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాయిన్. దీని వాల్యూ కూడా యూజ్డ్ కాయిన్ని 70,000 నుంచి 2 lakhs దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఇంకా 2 lakhs పైన ఎంతైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1881, 82 ఈ 2 కాయిన్స్ కూడా బాంబే మింట్ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ 1,500 బాంబే మింట్ అంటే ఇక్కడ నేను డాట్ మీకు చూపిస్తున్నాను కదా, ఆరో మార్క్ వేసి ఫ్లవర్ పైన చిన్న డాట్ ఉంటుంది. ఈ కాయిన్స్ అయితే మాత్రమే 1,500 నుంచి 4,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి.
యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే మాత్రం 5,000 నుంచి 10,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. మీరు ఈ మింట్ మార్క్స్ ఇవన్నీ క్లియర్గా ఇంకా తెలుసుకోవాలి, మిగిలిన ఇయర్స్లో కాయిన్స్ ఎంత ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో సిల్వర్ కాయిన్స్ సిరీస్ అనేసి వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ రూపీలోనే జార్జ్ 5th కాయిన్. ఈ కాయిన్ వచ్చేసి 1911 కాయిన్ వచ్చేసి ఓన్లీ కోల్కతా మింట్లో రిలీజ్ చేశారు. ఈ కాయిన్ వచ్చేసి 6,000 నుంచి 17,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. యూజ్డ్ కాయిన్స్ అయితే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 35,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. ఇవి నేను చెప్పే వాల్యూస్ కన్నా కూడా మీకు బయట ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్కువే ఉంటాయి, కానీ ఇంతకన్నా తక్కువ అయితే ఉండవు. ఆ ఎక్కువ అనేది ఏంటంటే కాయిన్ కండిషన్ బేస్ చేసుకునేసి, డిమాండ్ బేస్ చేసుకుని, అమ్మే వాళ్ళ రిక్వైర్మెంట్, కొనేవాళ్ళ రిక్వైర్మెంట్, ఇవన్నీ బేస్ చేసుకుని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు యాడ్ చేశాను మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాయిన్స్ గురించి. ఇవి ముద్రా ఆర్ట్స్లో నుంచి వచ్చిన తీసిన స్క్రీన్ షాట్స్ అనమాట. మీరు ఇవి చూసి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని కాయిన్స్ చూద్దాం. ఇవన్నీ రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అనమాట. అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన కాయిన్స్. వీటి గురించి 1 by 1గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి 1 పైస్ అనమాట. 1 పైసా కాదు, 1 పైస్ ఇది. ఈ కాయిన్ బ్రాంజ్ మెటల్తో తయారు చేసింది. 2.92 grams వెయిట్ ఉంటుంది. 1953 కాయిన్ వచ్చేసి వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. ఇది హైదరాబాద్ మింట్ కాయిన్. హైదరాబాద్ మింట్ అంటే మీకు ఇప్పుడు స్టార్ మార్క్ ఉంటుంది కదా మన రిపబ్లిక్ ఇండియా కాయిన్స్కి, బట్ ఈ కాయిన్స్లో వచ్చేసి అంటే 1953 నుంచి 60 వరకు ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా డైమండ్ వచ్చేసి డివైడ్ అయినట్టు ఉంటుంది. అదే 60 నుంచి 68 వరకు అయితే డైమండ్ ఉంటుంది, మధ్యలో డాట్ లాగా ఉంటుంది. 63 నుంచి నార్మల్గా స్టార్ మార్క్ ఉంటుంది అనమాట. ఇది ఈ మింట్ మార్క్స్ గురించి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనేసి క్లియర్గా చెప్తున్నాను. ఈ హైదరాబాద్ మింట్ కాయిన్కి వచ్చే లోపల దీని వాల్యూ వచ్చేసి 5,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 20,000 నుంచి 25,000 దాకా ఈ 1953 హైదరాబాద్ మింట్ కాయిన్ దీని వాల్యూ ఇంత ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 1954 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కూడాను. ఇది తర్వాత వచ్చేసి 1955 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇవి రెండు కూడా వీటి వాల్యూస్ వచ్చేసి 300 నుంచి 3,000 దాకా యూజ్డ్ కాయిన్స్ వాల్యూస్ ఉంటాయి. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 4,000 నుంచి 5,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. వచ్చేసి ఇది 2 అనాస్ కాయిన్ అనమాట. ఈ 2 అనాస్ కాయిన్లో ఇవి అన్నీ కూడా కొంచెం ఎక్కువ వాల్యూనే ఉంటాయి. ఇది కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్. 5.83 grams వెయిట్ ఉంటుంది. 25.40 mm ఉంటుంది. వీటిల్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 1955 బాంబే మింట్ కాయిన్ అనమాట. దీని వాల్యూ 9,000 నుంచి 23,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 30,000 నుంచి 35,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా 1950 కానీ 54 కానీ 55లో ఇవన్నీ కూడా బాంబే మింట్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే మాత్రం 1,200 నుంచి 1,500 దాకా, లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇవి యూఎన్సీ కండిషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఇది ₹1 కాయిన్. ఇవి నికెల్ మెటల్తో తయారు చేశారు. 5.83 grams వెయిట్ ఉంటుంది. 24 mm సైజ్ ఉంటుంది. వీటిలో 1955 ₹1 కాయిన్ బాంబే మింట్ కాయిన్ వచ్చేసి 75 రూపీస్ నుంచి 450 రూపీస్ లేదంటే 500 దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 2,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే అందరికీ తెలిసిందే కదా, మింట్ నుంచి డైరెక్ట్గా కాయిన్ వచ్చినప్పుడు ఏ కండిషన్తో అయితే ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ₹1 కాయిన్స్లో, ఈ ₹1 కాయిన్లో వచ్చేసి ఇది నికెల్ మెటల్తో తయారు చేస్తున్న కాయిన్. 11.66 grams వెయిట్ ఉంటుంది. 28 mm సైజ్ ఉంటుంది. వీటిలో 1954 కాయిన్ బాంబే మింట్ కాయిన్ వచ్చేసి ఎక్కువ వాల్యూ ఉంటుంది. 600 నుంచి 1,200 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం దగ్గర 1,500 నుంచి 2,000 లేదంటే ఇంకొంచెం ఎక్కువ వాల్యూ దీని ₹1 కాయిన్ వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 పైస్ కాయిన్ అనమాట. ఈ 2 పైస్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తయారు చేసిన కాయిన్. 1 gram వెయిట్ ఉంటుంది. 20 mm సైజ్ ఉంటుంది. 8 స్కెలాప్డ్ కాయిన్ అనమాట. అంటే 8 కర్వ్స్ ఉంటాయి ఈ కాయిన్కి. వీటిల్లో 1969 కాయిన్. ఇది ఓన్లీ బాంబే మింట్లో రిలీజ్ చేశారు. దీని వాల్యూ వచ్చేసి 200 నుంచి 500 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం దగ్గర 1,000 రూపీస్, 900 నుంచి 1,000 రూపీస్ దాకా ఉంటుంది. నెక్స్ట్ 75 కోల్కతా మింట్ కాయిన్. 1975 కోల్కతా మింట్ కాయిన్ అండ్ 1979 హైదరాబాద్ మింట్ కాయిన్. ఓన్లీ హైదరాబాద్ మింట్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ కాయిన్ వాల్యూస్ కూడా వచ్చేసి 100 రూపీస్ నుంచి 400 దాకా వాటి కండిషన్ బేస్ చేసుకునేసి వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ 5 పైసా కాయిన్స్. ఇవి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన ₹5 కాయిన్స్ అనమాట. 4 grams వెయిట్ ఉంటుంది. 22 mm సైజ్ ఉంటుంది. స్క్వేర్ షేప్ కాయిన్స్. వీటిల్లో హై వాల్యూ కాయిన్స్ వచ్చేసి 1965 హైదరాబాద్ మింట్ కాయిన్. దీని వాల్యూ 350 నుంచి 1,300 దాకా కూడా దీని వాల్యూ ఉండొచ్చు. హైదరాబాద్ మింట్ కాయిన్ 350 రూపాయల నుంచి 1,300 వరకు, అంటే కండిషన్ బేస్ చేసుకుని 1,300 అంటే యూఎన్సీ కండిషన్ అనమాట. నెక్స్ట్ 1964 హైదరాబాద్ మింట్.
అండ్ 1966లో బాంబే అండ్ కోల్కతా ఈ 2 మింట్ కాయిన్స్ కూడా ఉన్నాయి, హై వాల్యూ కాయిన్సే. కానీ 64 కాయిన్స్ వచ్చేసి ఒక 100 రూపీస్ నుంచి, హైదరాబాద్ మింట్ కాయిన్ 100 రూపీస్ నుంచి 450 వరకు దాని వాల్యూ ఉంటుంది కండిషన్ బేస్ చేసుకునేసి. అండ్ 66లో 2 కాయిన్స్ కూడా వచ్చేసి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా ఉంటాయి. బట్ ఈ కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కాయిన్స్ యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితేనే అక్కడ మోస్ట్లీ ఖచ్చితంగా తీసుకుంటారు, మిగిలిన కాయిన్స్ కొంచెం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి 1969 బాంబే మింట్. ఈ కాయిన్స్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్ తయారు చేసిన కాయిన్స్ ఇవి. 1.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 22 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. వీటిలో 1969 కాయిన్ అనమాట. ఇది బాంబే మింట్ కాయిన్ వచ్చేసి 75 రూపీస్ నుంచి 300 దాకా దాని కండిషన్ బేస్ చేసుకునేసి వాల్యూ ఉంటుంది. 300 అంటే యూఎన్సీ కండిషన్ అయితే 300. తర్వాత వీటిలోని 1980 కోల్కతా మింట్ కాయిన్ కూడా సేమ్ వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఇది 5 పైసాలోని 1984 కాయిన్. కాకపోతే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు, దాంట్లో నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను మీకు. వీటిల్లో 1984 కాయిన్ వచ్చేసి హై వాల్యూ కాయిన్. 1200 నుంచి 1984 కోల్కతా మింట్ కాయిన్ 1200 నుంచి 3000 దాకా దాని వాల్యూ ఉంటుంది. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే 1984లో 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పెద్ద అశోక సింబల్ ఉండే కాయిన్, రెండో కాయిన్ వచ్చేసి చిన్న అశోక సింబల్ కాయిన్. ఈ చిన్న అశోక సింబల్ ఉండే కాయిన్స్ వచ్చేసి 1984లో ఓన్లీ కోల్కతా మింట్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇవి 1984 పెద్ద అశోక సింబల్ ఉండే కాయిన్స్ వచ్చేసి అవి కూడా కోల్కతా హైదరాబాద్ 2 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. పెద్ద అశోక సింబల్ ఉండేది మాత్రం నార్మల్ కాయిన్, ఎటువంటి వాల్యూ ఉండదు, జస్ట్ ఒక 5 రూపీస్ దాకా ఉంటుంది. ఈ చిన్న అశోక సింబల్ ఉండే కాయిన్ మాత్రమే ఇంత వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 10 పైసా కాయిన్. ఇది అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తయారు చేసిన కాయిన్. 2.30 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 26 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది, 12 స్కెలాప్డ్ కాయిన్ అనమాట. ఇవి 1973 హైదరాబాద్ మింట్, నెక్స్ట్ 1974 హైదరాబాద్ మింట్, 1977 కోల్కతా మింట్. ఈ 3 కాయిన్స్ కూడా ఒక 75 రూపీస్ నుంచి 300 దాకా ఉంటుంది. 300 అంటే ఓన్లీ యూఎన్సీ కండిషన్ కాయిన్ మాత్రమే. ఓకే, అర్థమైంది కదా. 1973 హైదరాబాద్, 1974 హైదరాబాద్, 1977 కోల్కతా మింట్. ఇవి యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం పక్కాగా తీసుకుంటారు, మిగిలిన యూజ్డ్ కాయిన్స్ అయితే మాత్రం కొంచెం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఈ 10 పైసా కాయిన్స్లోని ఇవి ఫెరిటెక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినవి. 1.85 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 16 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. వీటిలో 1990 కోల్కతా మింట్, 1997 బాంబే మింట్ అనమాట. ఈ 2 కాయిన్స్ కూడా 200 నుంచి 300 దాకా లేదంటే 350 దాకా ఉంటాయి. అంటే యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఖచ్చితంగా 300 నుంచి 350 రూపీస్ దాకా ఉంటుంది. 50 పైసా కాయిన్స్లో డెఫినెటివ్ కాయిన్స్లో ఇది వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తయారు చేసింది. 2.20 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 26 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది, హెక్సాగోనల్ షేప్ అనమాట. నేను ఈ వెయిట్ మెటల్ ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ఇలాంటివి ఫేక్ కాయిన్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఏ కాయిన్స్లో కూడా కొన్ని ఫేక్ కాయిన్స్ ఉంటాయి, వాటిని మీరు రికగ్నైజ్ చేసేదానికోసం అని చెప్పేసి నేను ఈ మెటల్ వెయిట్ చెప్పేది. ఈ 20 పైసా కాయిన్స్లో 1997 హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ వచ్చేసి వాల్యూ యూజ్డ్ కాయిన్ అయితే ఒక 80 రూపీస్ నుంచి 350 రూపీస్ దాకా దాని వాల్యూ ఉంటుంది. 350 రూపీస్ అంటే యూఎన్సీ కండిషన్ కాయిన్ అనమాట. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్. ఇవి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన 25 పైసా కాయిన్స్. దీంట్లో ఇది వచ్చేసి 2.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 19 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి ఇవి. వీటిల్లో 3 కాయిన్స్ వచ్చేసి హై వాల్యూ కాయిన్స్ ఉంటాయి. అవి ఫస్ట్ వన్ వచ్చేసి 1980 బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్ అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఉండే కాయిన్ అనమాట. దీని వాల్యూ యూజ్డ్ కాయిన్ 10,000 నుంచి 18,000 దాకా ఉంటుంది, 10,000 నుంచి 18,000 వరకు. అదే యూఎన్సీ కండిషన్ అయితే 20,000 నుంచి 25,000 పైన కూడా ఉండొచ్చు. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1984 హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్ వాల్యూ యూజ్డ్ కాయిన్స్ తక్కువేను, 150 రూపీస్ నుంచి 300 దాకా ఉంటాయి. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 900 దాకా దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1989 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కూడా యూజ్డ్ కాయిన్ వచ్చి 800 నుంచి 1800 2000 లోపల ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం దగ్గర 3000 దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, మింట్ నుంచి డైరెక్ట్గా వచ్చినప్పుడు కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ కాయిన్ దాన్ని యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటాం అనమాట, అన్సర్క్యులేటెడ్ కాయిన్ అనేసి. ఓకే, నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 25 పైసాలోనే ఇది వచ్చేసి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసింది. 2.85 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 19 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది అనమాట. ఈ కాయిన్లో
కాస్ట్లీ కాయిన్ వచ్చేసి 1993 హైదరాబాద్ మింట్ కాయిన్, రైనోసాస్ కాయిన్ 1993 హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. ఇది యూజ్డ్ కాయిన్ కానీ 2000 నుంచి 2500 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కానీ అయితే మాత్రం 3000 నుంచి 4000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, 1993 హైదరాబాద్ మింట్ ఓన్లీ. నేను ఈ వీడియోస్లో చెప్పే కాయిన్స్ మాత్రం గురించే నేను అంటే కాయిన్ ఎగ్జిబిషన్లో కొంటారని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 50 నయా పైసా. ఈ 50 నయా పైసా వచ్చేసి నికెల్ మెటల్తో తయారు చేసింది. 5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 24 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. ఈ 50 నయా పైసాలో 2 కాయిన్స్ ఉన్నాయి, హై వాల్యూ కాయిన్స్. అవేంటంటే 1957 అండ్ 1959 ఓన్లీ బాంబే మింట్లో రిలీజ్ చేశారు. ఇవి యూజ్డ్ కాయిన్సే 15,000 నుంచి 25,000 దాకా ఉంటాయి. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఒక 50 నుంచి 55,000 దాకా ఉంటాయి. ఓన్లీ 1957 అండ్ 59 కాయిన్స్ అనమాట. నిన్న ఒక కామెంట్ చూశాను నేను, మీరు ఎందుకు ఇలాంటి యాడ్స్ ఇస్తున్నారు అనేసి. నాకు అర్థం కాలేదు. తన ఫస్ట్ వీడియో అనుకుంటాను ఈ వీడియో మన ఛానల్లో చూడడం. ఇది యాడ్స్ కాదండి, ఇవి ఇన్ఫర్మేషన్ అనమాట. కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్, ఎవరు ఎక్కడ మోసపోకుండా ఉండాలనేసి నేను ఇవన్నీ వీడియోస్ చేసేది కూడాను. ఓకే, నెక్స్ట్ కాయిన్కి మనం వెళ్దాము. ఈ టైప్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ వచ్చేసి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసినవి. 5 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి, 24 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. వీటిల్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 1978 కాయిన్ అనమాట. 1978 బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి 600 నుంచి 1000 రూపీస్ దాకా దీని యూజ్డ్ కాయిన్ అయితే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ యూఎన్సీ కండిషన్ కాయిన్ మీద మాత్రం 1300 నుంచి 1400 లేదా 1500 దాకా కూడా దీని వాల్యూ ఉంటుంది అనమాట. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే కాయిన్స్ కండిషన్ బేస్ చేసుకుని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ 50 పైసా కాయిన్స్లో ఇవి కూడా వచ్చేసి కాపర్ నికెల్ మెటల్ కాయిన్సే. 5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 24 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. వీటిల్లో వచ్చేసి 3 కాయిన్స్ వచ్చేసి హై వాల్యూ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 1986 బాంబే మింట్. ఇది యూజ్డ్ కాయిన్ 2000 నుంచి 3000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే 5000 నుంచి 6000 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చి 1988 నోయిడా మింట్. ఇది యూజ్డ్ కాయిన్ 2500 నుంచి 4000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 5000 నుంచి 6000 దాకా ఉంటుంది ఈ కాయిన్ కూడా. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1989 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కూడా యూజ్డ్ కాయిన్ 900 నుంచి 1400 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 2000 నుంచి 2500 లేదా 3000 లోపల ఈ కాయిన్ వాల్యూ ఉంటుందన్నమాట. నేను చెప్పే వాల్యూస్ కన్నా కూడా మీరు బయట ఇంకొంచెం ఎక్కువైతే ఉండొచ్చు, కానీ తక్కువైతే ఉండవు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అనమాట. ఇది ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసింది. 3.79 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 22 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. వీటిల్లో 1993 బాంబే అండ్ హైదరాబాద్ రెండు కాయిన్స్ 500 నుంచి 700 దాకా ఉంటుంది. 700 అంటే యూఎన్సీ కండిషన్ అయితే 700 దాకా ఉంటుంది. నెక్స్ట్ 1 రూపీ కాయిన్స్లోకి వచ్చే లోపల ఇది నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్ అనమాట. 10 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 28 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. వీటిల్లో ఓన్లీ 1 కాయిన్ 1970 ఓన్లీ బాంబే మింట్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆ కాయిన్ మాత్రమే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. దాని కండిషన్ బేస్ చేసుకుని 2500 నుంచి 3500 దాకా మామూలుగా యూజ్డ్ కాయిన్ అయితే ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 5000 నుంచి 6000 దాకా దాని వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1 రూపీ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన 6 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 26 మిల్లీమీటర్ సైజ్ ఉండే ఈ టైప్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అనమాట. వీటిల్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 1982 బాంబే మింట్ కాయిన్. 1982 బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్ యూజ్డ్ కాయినే 17,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 35 నుంచి 40,000 దాకా వాటి వాల్యూస్ ఉంటాయి. ఈ కాయిన్స్లో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి నేను క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1985 హెచ్ మార్క్ కాయిన్ అనేసి ఇలాగా కాయిన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1983 హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. ఇది రీసెంట్గా రికగ్నైజ్ చేసిన కాయిన్. 1983 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది కూడా చాలా హై వాల్యూ ఉంటుంది. యూజ్డ్ కాయినే వచ్చి దగ్గర ఇది రికగ్నైజ్ చేసినప్పుడు 30 నుంచి 40,000 లోపల అమ్మారు. మీ ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి. ఆల్రెడీ నేను ఈ కాయిన్ స్పెసిఫిక్గా ఈ కాయిన్ గురించి నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1991 నోయిడా మింట్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ కూడా 10,000 నుంచి 20,000 దాకా దీని వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 25,000 నుంచి 30,000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అనమాట. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ గురించి కావాలంటే నేను తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను, ఆల్రెడీ చేస్తున్నాను.
చెప్తున్నానో ఆ వీడియోస్ చూస్తే మీకు ఈ కాయిన్స్ వాల్యూస్ తెలుస్తాయి. అలా తెలియకుండా చాలామంది ఈ కాయిన్స్ అన్నీ కూడా అదే వాల్యూ అనుకుంటున్నారు. అలా కాదు, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కాయిన్స్ మాత్రమే హై వాల్యూ ఉండేవి. నెక్స్ట్ కాయిన్ చూద్దాం. 2 రూపీస్ కాయిన్స్లో ఇది కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన 6 grams వెయిట్, 26 mm సైజ్, హెండగోగనర్ షేప్ అనమాట. వీటిల్లో 1992 నోయిడా మింట్ కాయిన్. ఇవి యూజ్డ్ కాయిన్స్ అయితే 800 నుంచి 1400 దాకా ఉంటాయి. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 1500 నుంచి 2000 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్. ఈ 5 రూపీస్ కాయిన్స్లో ఇవి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్స్, 9 grams వెయిట్ ఉంటాయి, 23 mm సైజ్ ఉండే కాయిన్స్ అనమాట. ఈ కాయిన్లో ఓన్లీ 2004 హైదరాబాద్ మింట్ కాయిన్, ఒక కాయిన్ మాత్రం కాస్ట్లీ కాయిన్, 2004 హైదరాబాద్ మింట్ కాయిన్. అది కూడా ఎంతంటే ఒక 400 లోపల, యూజ్డ్ కాయిన్ అయితే 400 లోపల ఉంటుంది, 200 నుంచి. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఒక 700 దాకా ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 2007 క్రాస్ సింబల్ కాయిన్. ఇది ఫెర్టెక్స్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన 6 grams వెయిట్ ఉంటుంది, 23 mm సైజ్ ఉంటుంది. ఓన్లీ కోల్కతా మింట్ కాయిన్ మాత్రమే దీంట్లో ఓన్లీ కోల్కతాలో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ కాయిన్ 300 నుంచి 600 దాకా ఉంటుంది. ఇవి ఈ కాయిన్స్ గురించి వాల్యూస్. కమమరేటివ్ కాయిన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ క్రాస్ సింబల్ కాయిన్స్లోనే 10 రూపీస్ కాయిన్స్ కూడా ఉంటాయి. అవి 2005, 2007 ఇవి రాబోయే రోజుల్లో కొంచెం ఎక్కువ వాల్యూ ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే అంత ఎక్కువ వాల్యూ లేవు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కాకుండా నేను ఇప్పుడు ఈ వీడియోస్లో చెప్పే కాయిన్స్ మాత్రమే కాయిన్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తే మీరు ఖచ్చితంగా అక్కడ కొంటారు. దానికోసం మీరు ట్రై చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి. నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదాన్ని ట్రై చేయండి. ఒక్కసారి వీడియో స్కిప్ చేసేటప్పుడు ఈ వీడియో రెడీ చేసేదానికి ఎంత టైం పట్టుంటుందా అనేసి ఒకసారి ఆలోచించి వీడియో చూడండి. నచ్చితే ఫస్ట్ వచ్చేసి 10 పైసా కాయిన్స్లో, కమమరేటివ్ కాయిన్స్లో ఈ కాయిన్ మాత్రం ప్లాన్డ్ ఫ్యామిలీస్ అంటే ఫుడ్ ఫర్ ఆల్ అనేసి ఒక 10 పైసా కాయిన్ అనమాట. 1974లో రిలీజ్ చేశారు. అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్తో 2.30 grams వెయిట్ ఉంటుంది, 26 mm సైజ్ ఉంటుంది, 12 scalped కాయిన్ అనమాట. ఇది హైదరాబాద్ మింట్ కాయిన్. ఇక్కడ యారో మార్క్ చూపించాను కదా, అక్కడ స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి 70 రూపీస్ నుంచి 200 దాకా ఉంటుంది. యూజ్డ్ కాయిన్ అయితే, యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 400 దాకా ఉంటుందన్నమాట. ఈ కాయిన్స్లో యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే ఖచ్చితంగా కొంటారు, మిగిలిన కాయిన్స్ అయితే అంతా చెప్పలేము. తర్వాత 25 పైసా కాయిన్స్లో ఇది హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. 1982 ఏషియన్ గేమ్స్, 9th ఏషియన్ గేమ్స్ కాయిన్, కాపర్ నికెల్ మెటల్, 2.50 grams వెయిట్ ఉంటుంది, 19 mm సైజ్ ఉంటుంది. ఇక్కడ రౌండ్ చేశాను కదా, అక్కడ చూస్తే మీకు స్టార్ మార్క్ కనపడుతుంది, అది హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్ కూడా యూజ్డ్ కాయిన్ అయితే 700 నుంచి 1400 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 2000 నుంచి 2500 దాకా దీని వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 50 పైసా. ఈ 50 పైసాలో నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ అనమాట. 1982 కాయిన్. ఇది కాపర్ నికెల్ మెటల్, 5 grams వెయిట్ ఉంటుంది, 24 mm సైజ్ ఉంటుంది. ఈ 1982లో రిలీజ్ చేసిన ఈ కాయిన్స్లో కోల్కతా మింట్ కాయిన్ మాత్రమే. ఇక్కడ యారో మార్క్ చూపించిన దగ్గర ఏ మింట్ మార్కు కనపడట్లేదు కదా మీకు. ఈ కాయిన్ వచ్చేసి ఓన్లీ కోల్కతా మింట్ కాయిన్ మాత్రమే. 400 నుంచి 900 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 1300 నుంచి 1500 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే అందరికీ తెలిసిందే కదా, మింట్ నుంచి డైరెక్ట్గా కాయిన్ వచ్చినప్పుడు ఏ కండిషన్ అయితే ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటాం, అన్సర్క్యులేటెడ్ కాయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 50 పైసా గోల్డెన్ జూబ్లీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ అనమాట. ఇది కూడా 1985లో రిలీజ్ చేశారు. కాపర్ నికెల్ మెటల్, 24 mm సైజ్ ఉంటుంది, 5 grams వెయిట్ ఉంటుంది. దీంట్లో కూడా ఓన్లీ కోల్కతా మింట్ కాయిన్ మాత్రమే హై వాల్యూ. ఇక్కడ మీకు యారో మార్క్ దగ్గర ఏ మింట్ మార్క్ కనపడట్లేదు కదా, కోల్కతా మింట్ కాయిన్ అనమాట. 100 రూపీస్ నుంచి 200 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఒక 300 దాకా ఉంటుంది. ఈ యూఎన్సీ కండిషన్ కాయిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంటారు, నార్మల్ కాయిన్స్ అయితే అంత చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్లో 6 grams వెయిట్ ఉండే కాయిన్స్ అనమాట. కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్స్లో 26 mm సైజ్ ఉంటాయి ఇవి. వీటిల్లో కొన్ని కాయిన్స్ వచ్చేసి రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఆ కాయిన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయిన్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయిన్లో 1985లో రిలీజ్ చేశారు ఈ కాయిన్ని. దీంట్లో హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రం యారో మార్క్ చూపించిన దగ్గర స్టార్ మార్క్ ఉంటుంది. ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే హై వాల్యూ ఉంటుంది. ఇది వెరీ వెరీ హై వాల్యూ అనమాట. 20,000 నుంచి 30,000 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 45 నుంచి 50,000 దాకా ఉండొచ్చు. బట్ దీంట్లో యూఎన్సీ కండిషన్ కాయిన్ మాత్రం చాలా చాలా రేర్ అనమాట. ఎక్కడ ఇంతవరకు చాలా తక్కువగా కనపడ్డ కాయిన్. ఇది మాత్రం ఉంటే ఖచ్చితంగా కొంటారు ఎట్టి పరిస్థితుల్లో. 100% ఈ కాయిన్ మీద ఎవరి దగ్గరైనా కన్నా ఉంటే మాత్రం 45 నుంచి 50,000 లోపల ఈ కాయిన్కి ఇచ్చి తీసుకుంటారు కాయిన్ ఎగ్జిబిషన్లో. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి స్మాల్ ఫార్మర్స్ కాయిన్ అనమాట. ఇది 1987లో రిలీజ్ చేశారు. చెప్పాను కదా, కాపర్ నికెల్ మెటల్.
ఈ మెటల్ వెయిట్ ఏందో చెప్తానంటే ఫేక్ కాయిన్స్ ఉంటాయన్నమాట హై వాల్యూ కాయిన్స్లో. అందువల్ల మీకు ఈ మెటల్ తర్వాత వెయిట్ తెలిస్తే మీరు ఫేక్ కాయిన్స్ని ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. వీటిల్లో కూడా కోల్కతా మింట్ కాయిన్ అంటే ఏ మింట్ మార్కు ఉండదు. ఇవి యూజ్డ్ కాయిన్ అయితే 80 రూపీస్ నుంచి 300 దాకా ఉంటాయి కండిషన్ బేస్ చేసుకునేసి. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 400 దాకా ఉంటుంది. వీటిల్లో యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్లో కొంటారు. మిగిలిన యూజ్డ్ కాయిన్స్ అయితే మాత్రం అంత చెప్పలేమన్నమాట. మేబీ కొనొచ్చు, లేదంటే లేదు, చెప్పలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ కాయిన్. ఇది కూడా ఓన్లీ నోయిడా మింట్. నోయిడా మింట్ అంటే ఇక్కడ యాడ్ మార్క్ చూసిన దగ్గర చిన్న డాట్ లాగా ఉంటుంది. మింట్ మార్క్స్ గురించి కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫారెన్ మింట్ మార్క్స్ గురించి, ఇండియన్ మింట్ మార్క్స్ గురించి ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. అంటే మన కాయిన్స్ ఫారెన్లో తయారైనప్పుడు ఏ మింట్ మార్క్స్ ఉంటాయో ఆ కాయిన్స్ అనమాట. వాటి గురించి కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కాయిన్స్, ఈ నోయిడా మింట్ కాయిన్ వచ్చేసి 250 నుంచి 1000 రూపీస్ దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 1500 దాకా కాయిన్ వాల్యూ ఉంటుంది. సో చూసి 1 రూపీ కాయిన్స్లో వచ్చేసి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో ఉండే కాయిన్ అనమాట. ఇది 4.85 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి, 25 మిల్లీమీటర్ సైజు ఉంటాయి. వీటిల్లో ఫస్ట్ కాయిన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. ఈ కాయిన్లో 1994లో రిలీజ్ చేసిన నోయిడా మింట్ కాయిన్, ఓన్లీ నోయిడా మింట్ కాయిన్ మాత్రమే 80 రూపీస్ నుంచి 500 దాకా యూజ్డ్ కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం ఒక 1000 రూపీస్ దాకా ఈ కాయిన్ వాల్యూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 1 రూపీ కాయిన్స్లోనే ఇంకొక కాయిన్ ఉంది. అది వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా మీరు వాచ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది వచ్చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి కాయిన్. ఇది 2002లో రిలీజ్ చేశారు. ఫెటిక్ స్టెయిన్లెస్ స్టీల్, 4.85 గ్రామ్స్ వెయిట్, 25 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. ఇది బాంబే మింట్ కాయిన్ అనమాట, వితౌట్ మింట్ మార్క్. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని, బాంబే మింట్ అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది కదా, కాకపోతే ఈ కాయిన్స్ పైన ఏ మింట్ మార్కు ఉండదు. జనరల్గా ఏంటంటే ఏ మింట్ మార్కు లేకపోతే కోల్కతా కాయిన్ అనుకుంటాం అనమాట మనం. కాకపోతే ఈ కాయిన్స్ ఓన్లీ 2 మింట్స్లోనే రిలీజ్ చేస్తారు, బాంబే అండ్ హైదరాబాద్. కోల్కతాలో కానీ నోయిడాలో కానీ ఈ కాయిన్స్ రిలీజ్ చేయలేదు. అందువల్ల ఏంటంటే మింట్ మార్క్ లేదు అంటే అది బాంబే మింట్లో తయారైన వితౌట్ మింట్ మార్క్ కాయిన్ అనమాట. బట్ మిస్టేక్గా మింట్ మార్క్ పడని కాయిన్ అనమాట. అది అర్థమైంది కదా. ఈ వితౌట్ మింట్ మార్క్ అంటే మింట్ మార్క్ లేని కాయిన్ మాత్రమే 1500 నుంచి 1800 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. అంటే కండిషన్ బేస్ చేసుకొని కాయిన్స్ అన్ని వాల్యూస్ కూడా వచ్చేసి స్టాండర్డ్ వాల్యూస్ ఉండవు. కండిషన్ బేస్ చేసుకునేసి తర్వాత రిక్వైర్మెంట్ని బేస్ చేసుకునేసి కాయిన్స్ వాల్యూస్ అయితే చేంజ్ అవుతుంటాయి డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ కండిషన్. ఓకే, అర్థమైంది కదా. వితౌట్ మింట్ మార్క్ అంటే బాంబే కాయిన్ అనగానే డైమండ్ మార్క్ ఉండే కాయిన్ అనుకోబాకండి, అది చాలా తక్కువ వాల్యూ, 5 రూపీస్ నుంచి 10 రూపీస్ లోపలే ఉంటుంది. ఈ వితౌట్ మింట్ మార్క్ కాయిన్ మాత్రమే 1500 నుంచి 1800 దాకా దీని వాల్యూ ఉంటుందన్నమాట. ఈ వీడియోస్లో నేను చెప్పే వాల్యూస్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ కండిషన్ రెండు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాయిన్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్లో సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్. ఈ కాయిన్ 2 ఉన్నాయి. వాటిల్లో 1996 కాయిన్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ యారో మార్క్ చూపించారు కదా, 1996 ఉండాలి, 1997 కాదు. ఇవి కాపర్ అండ్ నికల్ మెటల్తో తయారు చేసినవి. 6 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 26 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది, 11 సైడ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ కోల్కతా మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. దీని వాల్యూ వచ్చి యూజ్డ్ కాయిన్ అయితే 1200 నుంచి 3000 దాకా ఉంటుంది. 1200 to 3000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే 5000 దాకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిత్తరంజన్ దాస్ గారి కాయిన్. ఇది కూడా 1998లో రిలీజ్ చేశారు. కాపర్ అండ్ నికెల్ మెటల్, 6 గ్రామ్స్ వెయిట్, 26 మిల్లీమీటర్, 11 సైడ్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే ఇక్కడ రేర్ కేటగిరీలోకి వస్తుంది. తర్వాత కోల్కతా అండ్ నోయిడా మింట్ కాయిన్ మాత్రం నార్మల్ కాయిన్స్ అనమాట, జస్ట్ ఒక 30 రూపీస్ దాకా ఉంటాయి అంతేను. హైదరాబాద్ కాయిన్ మాత్రం యూజ్డ్ కాయిన్ అయితే 15,000 నుంచి 30,000 దాకా దాని వాల్యూ ఉంటుందన్నమాట. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే 40 నుంచి 45,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 5 రూపీస్ కాయిన్స్లో వచ్చే లోపల ఇవి కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్స్ గురించి ఫస్ట్ చూద్దాము. ఇవన్నీ కూడా 9 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి, 23 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ కాయిన్ వచ్చేసి సెకండ్ ఇంటర్నేషనల్ క్రాప్ సైన్స్ కాంగ్రెస్ కాయిన్ అనమాట. ఇది 1996లో రిలీజ్ చేశారు, కాపర్ అండ్ నికెల్ మెటల్. ఇది ఓన్లీ కోల్కతా మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ వెయిట్ మెటల్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే వీటిల్లో కొన్ని ఫేక్ కాయిన్స్ కూడా ఉంటాయి అనమాట. అందువల్ల మీరు వెయిట్ మెటల్ తెలుసుకుంటేనే మీకు అది నిజమైన కాయినా ఫేక్ కాయిన్ అనేసి రికగ్నైజ్ చేసడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఓన్లీ కోల్కతా మింట్ నుంచి రిలీజ్. దీని వాల్యూ వచ్చేసి యూజ్డ్ కాయినే 5,000 నుంచి 7,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మాత్రం దగ్గర 10,000 దాకా దీని వాల్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చి
75 ఇయర్స్ ఆఫ్ దండి మార్చ్ కాయిన్ 2005లో రిలీజ్ చేశారు. వీటిల్లో ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, కాపర్ అండ్ నికెల్ మెటల్ ఉంటుందన్నమాట. వీటిలో రేర్ కేటగిరీలోకి వచ్చేది కాపర్ అండ్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్ అనమాట. 9 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 23 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. ఇవి ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. వీటి వాల్యూ వచ్చేసి యూజ్డ్ కాయిన్స్ అయినా కానీ యూఎన్సీ కండిషన్ కాయిన్ అయినా కూడా 1000 రూపీస్ నుంచి 3000 దాకా ఉంటుంది. అంటే 3000 అంటే యూఎన్సీ కండిషన్ అయితే 3000 దాకా దీని వాల్యూ ఉంటుంది. అంటే మామూలుగా ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ అయితే మాత్రం ఒక 20 రూపీస్ దాకా దాని వాల్యూ ఉంటుంది. అది వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉంటుంది. మీరు వీటిని కలర్ చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే వెయిట్ చూస్తే కూడా అవైతే కాపర్ నికెల్ మెటల్ అయితే 9 గ్రామ్స్ ఉంటాయి, ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మాత్రం 6 గ్రామ్స్ ఉంటాయి. దీన్ని బట్టి కూడా మీరు ఈజీగా కనుక్కోవచ్చు ఏది కాపర్ నికెల్ మెటల్ అండ్ ఏది ఎఫ్ఎస్ఎస్ అనేసి. నెక్స్ట్ కాయిన్ చూస్తే 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బాలగంగాధర్ తిలక్ అనమాట. ఈ కాయిన్ వచ్చేసి ఫస్ట్ ఇష్యూ చేసిన కాయిన్ బాలగంగాధర్ తిలక్ జీ అని ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ నేను చూపించిన దగ్గర జీ అని ఉంటుంది, అంటే బాలగంగాధర్ తిలక్ గారు అనేసి. ఇది 2007లో రిలీజ్ చేశారు. కాపర్ అండ్ నికెల్ మెటల్తో 9 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 23 మిల్లీమీటర్ సైజ్ ఉంటుందన్నమాట. ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఇవి కూడా 1500 నుంచి 3000 దాకా ఉంటాయి. బట్ వీటిల్లో జీ అని తీసేసి కాపర్ అండ్ నికెల్ మెటల్ కాయిన్ ఉంది, తర్వాత ఎఫ్ఎస్ఎస్ మెటల్ కాయిన్ రెండు ఉన్నాయన్నమాట. ఇవి రెండు కూడా నార్మల్ కేటగిరీలోకి వస్తాయి. ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. ఇవి రెండు కూడా యూజ్డ్ కాయిన్స్ కానీ యూఎన్సీ కండిషన్ దాకా కూడా 150 రూపీస్ నుంచి 350 రూపీస్ దాకా ఉంటాయి. అంటే 350 అంటే యూఎన్సీ కండిషన్ అయితే 350 దాకా ఉంటాయి, లేదంటే యూజ్డ్ కాయిన్స్ దాని లోపల ఉంటాయి అనమాట 150 రూపీస్ నుంచి. నెక్స్ట్ కాయిన్ చూద్దాం. ఇది వచ్చేసి 50 ఇయర్స్ ఆఫ్ ఖాదీ విలేజ్ కాయిన్ అనమాట. ఇది కూడా కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్, రేర్ కేటగిరీలోకి వస్తుంది. ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఈ కాయిన్ కూడా వాల్యూ వచ్చేసి 1400 నుంచి 2500 దాకా ఉంటుంది. 2500 నుంచి 3000 లోపల ఏంటంటే యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే, లేదు యూజ్డ్ కాయిన్స్ అయితే మాత్రం ఒక 1400 నుంచి 2000 లోపల వాటి వాల్యూస్ ఉంటాయి. వీటిల్లోనే ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కాయిన్స్ మాత్రం నార్మల్ కేటగిరీలోకి వస్తాయి. వాటి వాల్యూ అవి కూడా ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. జస్ట్ ఒక 70 రూపీస్ నుంచి 200 లోపల ఉంటాయన్నమాట. యూఎన్సీ కండిషన్ అయితే ఒక 200 లోపల ఉంటాయి. బట్ ఇవి కొనడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాయిన్ 150 ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాయిన్ అనమాట. ఇది కూడా ఇంతే, కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్ 2007లోనే రిలీజ్ చేశారు. దీని వాల్యూ కూడా 1400 నుంచి 3000 లోపల ఉంటుందన్నమాట. 3000 అంటే యూఎన్సీ కండిషన్ కాయిన్ అనమాట. యూఎన్సీ కండిషన్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, మింట్ నుంచి డైరెక్ట్గా వచ్చిన కాయిన్ ఏ కండిషన్తో అయితే ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటాము. నెక్స్ట్ ఈ వీటిలోనే ఎఫ్ఎస్ఎస్ మెటల్ కాయిన్స్ ఉన్నాయి. అవి అయితే మాత్రం అంటే స్టీల్ కాయిన్స్. ఇవి కూడా ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. వీటి వాల్యూ జస్ట్ ఒక 30 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా ఉంటాయి. ఇవి కూడా 6 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. వెయిట్ని బట్టి కలర్ని బట్టి మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఏది కాపర్ నికెల్ ఏది ఫెర్టెక్ స్టెయిన్లెస్ స్టీల్ అని. కాపర్ నికెల్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ కాయిన్ ఇది వచ్చేసి 1965 ఆపరేషన్స్ కాయిన్ అనమాట. ఫస్ట్ స్ట్రైక్ కాయిన్ అంటే ఇది మామూలుగా వచ్చేసి 2015లో రిలీజ్ చేశారు. నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్తో తయారు చేసి 6 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 23 మిల్లీమీటర్ సైజ్ ఉంటాయి. ఇవి రెండు రకాల కాయిన్స్ అనమాట, ఫస్ట్ స్ట్రైక్ అండ్ సెకండ్ స్ట్రైక్ అనేసి. ఫస్ట్ స్ట్రైక్ కాయిన్స్ వచ్చేసి మనకి ప్రూఫ్ సెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కాయిన్ ఏ విధమైన కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్తో ఉంటాయి అనమాట. అదే సెకండ్ స్ట్రైక్ కాయిన్స్ అయితే మీకు ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది కదా, ఆ కండిషన్ అంటే కొంచెం కండిషన్ వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మింట్ మార్క్ కూడా, ఇవి రెండు కూడా ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఈ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేసిన ఈ కాయిన్స్ వచ్చేసి మింట్ మార్క్, డైమండ్ మార్క్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉంటుంది ఫస్ట్ స్ట్రైక్లో అయితే, సెకండ్ స్ట్రైక్లో అయితే కొంచెం పెద్దదిగా నార్మల్గా కనపడుతుంది అనమాట. ఇవి ఫస్ట్ స్ట్రైక్ కాయిన్స్ వచ్చేసి 500 నుంచి 800 దాకా వీటి వాల్యూస్ ఉంటాయి. నార్మల్ కాయిన్స్ అయితే మాత్రం ఒక 10 to 15 రూపీస్ దాకా ఉంటాయి. నెక్స్ట్ కాయిన్ మైసూర్ యూనివర్సిటీ కాయిన్స్ అనమాట. ఇవి కూడా సేమ్ ఇదే విధంగా 2016లో రిలీజ్ చేశారు. నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్ 6 గ్రామ్స్ వెయిటే ఉంటాయి. ఇవి రెండు కాయిన్స్ కూడా 6 గ్రామ్స్ వెయిటే ఉంటాయి, ఫస్ట్ స్ట్రైక్ కానీ సెకండ్ స్ట్రైక్ కానీ సేమ్. ఇవి కూడా ఓన్లీ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేశారు. ఫస్ట్ స్ట్రైక్ కాయిన్స్ అయితే మాత్రం క్వాలిటీ సూపర్గా ఉంటుంది, సెకండ్ స్ట్రైక్ అయితే నార్మల్ కండిషన్తో ఉంటాయన్నమాట. ఇవి 500 నుంచి 800 దాకా ఉంటుంది. వీటి వాల్యూ కూడా సేమ్. అదే నార్మల్గా మనం యూజ్ చేసే కాయిన్స్ వచ్చేసి బాంబే అండ్ హైదరాబాద్ 2 మినిట్స్ నుంచి రిలీజ్ చేశారు. అవి రెండు కూడా జస్ట్ ఒక 10 రూపీస్ నుంచి 15 రూపీస్ లోపల వాటి వాల్యూస్ ఉంటాయి. ఏ కాయిన్స్ రేర్ కేటగిరీలోకి వస్తాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో 10 రూపీస్ కాయిన్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి వాల్యూస్తో సహా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
చాలామంది మీరు కొంటారా అని అడుగుతున్నారు. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పి అయిపోయింది. నాకు ఏ కాయిన్స్ కావాలో వాటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. వాటిల్లో నేను చెప్పిన కాయిన్స్ కనుక ఉంటే మీరు చెప్పండి, నేను ధారాళంగా కొనుక్కుంటాను. కాకపోతే ఏంటంటే ఇవి కాస్ట్లీ కాయిన్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఇంత బడ్జెట్ పెట్టలేను కాబట్టి వీటి గురించి నేను అవాయిడ్ చేస్తున్నాను, కొనలేదు. ఫ్యూచర్లో మేబీ కొనుక్కునే పని అయితే నేను ఆల్రెడీ వాటి గురించి వీడియోస్ చేస్తాను. నాకు ఏ కాయిన్స్ కావాలో ఫస్ట్ వీడియో చేస్తాను. మీ ఎవరి దగ్గరైనా ఉంటే కొనుక్కుంటాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతేనే నేను బయట ఎక్కడైనా కొనుక్కుంటాను. అర్థమైంది కదా. ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను, మీరు ఎక్కడ మోసపోకూడదు అనేసి వాటి వాల్యూస్, ఒక ఎస్టిమేషన్ వాల్యూస్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఈ వాల్యూస్ ఫిక్స్డ్గా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ కండిషన్ ఆల్సో. ఓకే, అందులో ఆ విధంగా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను, కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉండే కాయిన్స్ నేను కొనుక్కోవాలని లేదు కదా, అది మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ కాయిన్ వచ్చేసి గాంధీ సెంటినరీ కాయిన్ అనమాట, 10 రూపీస్ కాయిన్. ఈ కాయిన్ ఇది 1969లో రిలీజ్ చేశారు. 80% సిల్వర్తో తయారు చేశారు. 15 grams వెయిట్ ఉంటుంది. 34 millimeter సైజ్ ఉంటుంది. ఇవి 2 mintsలో రిలీజ్ చేశారు, బాంబే అండ్ కోల్కతా. ఈ 2 mintsలో తయారు చేసిన ఈ 2 కాయిన్స్ కూడా 1500 నుంచి 3000 దాకా వీటి వాల్యూస్ ఉంటుంది. కండిషన్ బేస్ చేసుకునేసి వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఫుడ్ ఫర్ ఆల్ అనమాట, 25th anniversary కాయిన్ అనమాట. ఇది 1970లో రిలీజ్ చేశారు. 80% సిల్వర్తోనే, 15 grams వెయిట్, 34 millimeter సైజ్ ఉంటుంది. ఇవి కూడా బాంబే అండ్ కోల్కతా 2 mints నుంచి రిలీజ్ చేస్తున్నారు. వీటి వాల్యూ కూడా 2500 నుంచి 4000 దాకా ఉంటుంది. 4000 అంటే యూఎన్సీ కండిషన్ కాయిన్ అనమాట. యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. మింట్ నుంచి డైరెక్ట్గా కాయిన్ వచ్చినప్పుడు ఏ కండిషన్ అయితే ఉంటుందో ఆ కండిషన్ కాయిన్ని యూఎన్సీ కండిషన్ కాయిన్ అంటాం అనమాట. ఆ కాయిన్ అయితే 4000 దాకా ఉంటుంది, లేదంటే దాని లోపల ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 25th anniversary ఆఫ్ ఇండిపెండెన్స్ కాయిన్. ఇది 1972లో రిలీజ్ చేస్తారు. 50% సిల్వర్, 50% అదర్ మెటల్స్తో అనమాట. 22.5 grams వెయిట్ ఉంటుంది. 39 millimeter సైజ్ అనమాట. ఇవి కూడా బాంబే అండ్ కోల్కతా 2 mints నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ కాయిన్ వాల్యూస్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి 2500 లేదంటే 3000 లోపల ఉంటాయి. అంటే యూఎన్సీ కండిషన్ అయితే 2500 నుంచి 3000 లోపల ఉంటాయి అనమాట. అదే యూజ్డ్ కాయిన్స్ అయితే కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది. కాయిన్స్ అన్ని వాల్యూస్ కూడా వచ్చేసి కాయిన్ కండిషన్ బేస్ చేసుకునేసి, తర్వాత దాని డిమాండ్ని బేస్ చేసుకుని వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా ఇది ఈ వాల్యూ అనేసి ఎప్పుడు ఉండదు అనమాట, డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ కండిషన్. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ తాంత్యా తోపే. ఈ కాయిన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు. 2015లో రిలీజ్ చేశారు. బైమెటల్ కాయిన్ అనమాట. 7.71 grams వెయిట్ ఉంటుంది. 27 millimeter సైజ్ ఉంటుంది. ఓన్లీ కోల్కతా మెంట్ నుంచి మాత్రమే ఈ కాయిన్ని రిలీజ్ చేశారు. బట్ ఇవి రీసెంట్గా రిలీజ్ చేసిన కాయిన్స్ అన్నా కూడా మాత్రం మనకు జనరల్ సర్క్యులేషన్లో అయితే చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఈ కాయిన్ కూడా ఎక్కడ నాకైతే ఇంతవరకు కనిపించలేదు. దీని వాల్యూ కూడా 100 రూపీస్ నుంచి 500 దాకా కండిషన్ బేస్ చేసుకునేసి దీని వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, మిగిలిన ఏంటంటే ఇవి మాత్రమేనా రేర్ కాయిన్స్, ఇంకేవి హై వాల్యూ ఉండే కాయిన్స్ లేవా అంటే కొన్ని ఉన్నాయి. యూఎన్సీ కండిషన్ కాయిన్స్ వచ్చేసి 100 రూపీస్, 150, 200 రేంజ్లో కూడా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. రెండింటి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. బట్ నేను ఈ వీడియోస్లో ఓన్లీ కాయిన్ ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా కొనే కాయిన్స్ అనమాట. మనం తీసుకెళ్ళిన అన్ని కాయిన్స్ అక్కడ కొన్నారు కదా, వాళ్ళకి ఏవైతే అవసరం ఉంటుందో ఆ కాయిన్స్ మాత్రమే వాళ్ళు కొంటారు. ఇప్పుడు మనం ఈ రేర్ కాయిన్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఒకవేళ మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ దగ్గర ఆల్రెడీ ఆ కాయిన్స్ ఉన్నా కూడా తను తీసుకున్నట్టుకి ఇంట్రెస్ట్ చూపారనమాట. మనము పదే వాళ్ళ దగ్గర ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు తీసుకుంటారు. అలాగని చెప్పేసి కాయిన్ కలెక్షన్ వేస్టా అంటే మనీ కోసం మాత్రమే కలెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అండి. జస్ట్ ఇది ఒక హాబీ లాగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చే ఒక సంపదలాగా, వాళ్ళకి దీని నుంచి ఎంతో నాలెడ్జ్ వస్తుంది అనే ఒక ఆశతో మనము కలెక్ట్ చేసుకుంటే మాత్రమే చాలా 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 బెనిఫిట్స్ కనపడతాయి. కానీ మనీ కోసం మాత్రమే కలెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వేస్ట్. ఓకే, అది మాత్రం అర్థం చేసుకోండి. ఎక్కడ కొనరు అని అంటే ఇట్లాంటి కాయిన్స్ చాలామంది దగ్గర ఉంటాయి. ఇంత ఎక్కువ కాయిన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు కొంటారు? ఇప్పుడు మనమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మన కలెక్షన్లో ఉండే కాయిన్స్ మనకి దగ్గర ఎవరైనా అమ్ముతామంటే మనం కొంటామా? కొనం కదా. అదొక్కటి అర్థం చేసుకోండి. ఓకే, కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ఎంజాయ్ చేయండి. అక్కడ ఉండే వాటి అన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోండి. ఎస్పెషల్లీ ప్రైజెస్ గురించి తెలుసుకోండి. తర్వాత కొంతమంది అడుగుతున్నారు కదా మీరు కొంటారా అనేసి. ఐఎమ్ నాట్ ఎ సెల్లర్ అండ్ ఐఎమ్ నాట్ ఎ బయ్యర్. ఓకే, నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే sirisha@gmail.com మన మెయిల్ ఐడి అనమాట. ఇక్కడ మీరు మీ క్వశ్చన్స్ అడగొచ్చు. మీ కలెక్షన్ని ఇక్కడ పంపించినా కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వాటి వాల్యూస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.